శాంతి. మురళీ డేట్ 5/7/2026. అవ్యక్త మురళి. రివైజ్ డేట్ 15/12/2010. నేను అన్న దానిని నీదిలోకి పరివర్తన చేసి నిశ్చింత చక్రవర్తులుగా అవ్వండి. సెకండులో వ్యర్థానికి బిందువు పెట్టి అభ్యాసకులుగా అయ్యి ప్రతి సంకల్పం మరియు సమయాన్ని సఫలం చేయండి. ఈరోజు బాబ్దాదా నలువైపులా ఉన్న తమ నిశ్చింత చక్రవర్తులైన పిల్లలను చూస్తూ ఉన్నారు. ఇటువంటి నిశ్చింత చక్రవర్తులు సభ ఇప్పుడు మాత్రమే కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడే తండ్రి చింతలను తీసుకొని నిశ్చింత చక్రవర్తులుగా తయారు చేస్తారు. అందుకే మీ ఈ సభ ఈ సమయంలోనే కనిపిస్తుంది. ఇప్పుడు అందరూ ఉదయం లేచినప్పటి నుండి నిశ్చింత స్థితిలో స్థితమవుతూ ఉన్నారు. తింటూ తాగుతూ కర్మ చేస్తూ ఏ చింత లేదు. నిద్రించినా కూడా నిశ్చింతులై నిద్రిస్తారు. మీరు ఇటువంటి చక్రవర్తులు మరియు నిశ్చింతులు. లేచినా నిద్రించినా ఇదే విధంగా అనుభవం చేస్తూ ఉన్నారా? ఎందుకంటే మీరందరూ తండ్రికి చింతలను ఇచ్చేసి నషాను తీసుకున్నారు కనుక నిశ్చింత చక్రవర్తులుగా అయిపోయారు. ఒకవేళ నడుస్తూ నడుస్తూ ఏదైనా చింత వచ్చినట్లయితే ఆ చింత ఎలా తయారు చేస్తుంది? నష ఉంటే మీ మస్తకంలో ప్రకాశం మెరుస్తూ కనిపిస్తుంది. ఒకవేళ చింత వస్తే బరువైన గంప వచ్చేస్తుంది. చెప్పండి, మీకు ప్రకాశమైన మెరుపు మంచిగా అనిపిస్తుందా లేక బరువైన గంప మంచిగా అనిపిస్తుందా? నిశ్చింత చక్రవర్తులు స్వయానికి కూడా ప్రియంగా అనిపిస్తారు. అంతేకాక ఎవరైతే ఇటువంటి స్థితిలో ఎగురుతూ ఉంటారో వారు మెరుస్తున్న ప్రకాశాన్ని చూసి ఇతరులకు కూడా ఎంతో ప్రియంగా అనిపిస్తారు. అందుకే బాబ్దాదా
సదా పిల్లలకు నిశ్చింత చక్రవర్తి స్థితిలో ఉండమని చెప్తూ ఉంటారు. ఆ స్మృతి స్వరూపంలో స్థితం చేస్తూ ఉంటారు. అందుకే భక్తులు మీ చిత్రాల్ని కూడా డబల్ కిరీటాలతో చూపిస్తారు. మొదటిది ప్రకాశ కిరీటము, రెండవది వికారాలను జయించినందుకు చక్రవర్తి కిరీటం. డబల్ కిరీటాలను చూపిస్తారు. అందుకే బాబ్దాదా పిల్లలందరికీ సదా ఇదే శిక్షణ ఇస్తున్నారు. సదా ఆనందంలో ఉండటం చాలా సహజం. ఏది సహజము? కేవలం హద్దులోని నాది అన్నదానిని బాబాకు ఇచ్చేయండి. నాది నీదిగా చేసేస్తే నిశ్చింత చక్రవర్తులుగా అయినట్లే. నీది నాది అన్న పదాలలో కేవలం ఒకే అక్షరం యొక్క తేడా ఉంది. నీ మరియు నా అన్న ఒక్క అక్షరం తేడాతో నిశ్చింత చక్రవర్తులుగా అయిపోతారు. సహజమే కదా. నిశ్చింత చక్రవర్తులుగా అయిపోయారు కదా. లేక ఇప్పటికీ చింత ఉంటుందా? ఒకవేళ ఎప్పుడైనా నషాకు బదులు చింత వచ్చింది అంటే అది కేవలం నీది అనేందుకు బదులు నాది అని అనుకోవటం వల్లనే వస్తుంది. మరి మీ అందరి లక్ష్యము ప్రాక్టికల్లో ఉందా? చింతలను ఇచ్చేశారా? లేక మధ్య మధ్యలో నషాను వదిలి చింతలేకి వచ్చేస్తూ ఉన్నారా? చింత వస్తుందా? లేక నిశ్చింతంగానే ఉంటూ ఉన్నారా? సదా నిశ్చింత చక్రవర్తులుగా ఉండేవారు చేతులెత్తండి. నిశ్చింత చక్రవర్తులుగా పక్కాగా ఉన్నారా? లేక అప్పుడప్పుడు ఉంటున్నారా? నిశ్చింత చక్రవర్తులు చేతులు పెద్దగా ఎత్తండి. అప్పుడప్పుడు ఉండేవారు కూడా ఉన్నారు. సేవ గురించిన చింత ఉండటం వేరే విషయం. ఆ చింత ఇతరుల్ని కూడా నిశ్చింతులుగా చేసేందుకు సాధనం. మీ సంపర్కం వలన ఒకవేళ చింత వస్తే దానిని అదే సమయంలో నాదికి బదులుగా నీదిలోకి పరివర్తన చేసేసేయండి. చింతను తండ్రికి ఇచ్చేసి నషాను తీసుకోండి. ఎందుకంటే పిల్లలు చింతలను తీసుకొని నషాను ఇచ్చేందుకే తండ్రి వచ్చారు. కనుక నాలో అప్పుడప్పుడు చాలా కాలపు సంస్కారం అయితే ఎమర్జ్ అవ్వటం లేదు కదా అని చెక్ చేసుకోండి. ఎందుకంటే బాబ్దాదా కొంత సమయం నుండి పిల్లలకు ఏమని చెప్తున్నారంటే వర్తమాన సమయం అనుసారంగా ఎప్పుడైనా ఏమైనా జరగవచ్చు, ఏ సమయంలో అయినా జరగవచ్చు. అందువలన ఒక్క సెకండ్లో బిందువు పెట్టాలనుకుంటే పెట్టగలమా అనే విషయంపై పిల్లలు ప్రతి ఒక్కరూ అటెన్షన్ ఇవ్వాలి. ఏదైనా వ్యర్థ సంకల్పం వచ్చినట్లయితే బిందువు పెట్టడం ద్వారా ఒక్క సెకండ్లో వ్యర్థాన్ని సమాప్తం చేయగలరా? ఇంత అభ్యాసం ఉందా? లేకుంటే ఆ సమయంలో అప్పుడున్న పరిస్థితుల అనుసారం పురుషార్థం చేసి వ్యర్థాన్ని తొలగించాల్సి వస్తుందా? బిందువు పెట్టాలనుకుంటే ప్రశ్నార్థకం పడిపోయి ఎందుకు, ఏమిటి, ఎలా ఆ సమయంలో ఇలా ఆలోచిస్తూ ఉండిపోతారా? రాబోయే సమయంలో బాబాతో పాటు వెళుతాము అనే లక్ష్యం ఏదైతే ఉందో అది నెరవేరదు. బాబా అయితే సెకండ్లో వెళ్ళిపోతారు. ఎందుకంటే వారు బిందువు. అంతేకాక సెకండ్ కూడా బిందువే మరియు ఫుల్ స్టాప్ కూడా బిందువే. మరి మీకు కూడా ఇంతటి అభ్యాసం ఉందా? దీని కొరకు ఇప్పటి నుండి ఆ అభ్యాసం యొక్క అభ్యాసకులుగా ఉన్నట్లయితే తండ్రి సమానం శ్రీమతం అనే చేతిలో చేయి వేసి తమ ఇంటికి చేరుకుంటారు. దీని కొరకు 2 విషయాలపై అటెన్షన్ ఉంచాలని
బాప్ దాదా ఇంతకు ముందు కూడా వినిపించారు. ఆ 2 విషయాలు ఏవి? మొదటిది సంకల్పాల ఖజానా, రెండవది సమయం యొక్క ఖజానా. ఖజానాలైతే చాలా లభించాయి. జ్ఞాన ఖజానా, శక్తుల ఖజానా, యోగం ద్వారా సంపన్నంగా అయ్యే ముఖ్యమైన యుక్తులు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ ప్రాప్తి చేయించారు. ఎందుకంటే ఈ సంగమ సమయం పూర్తి కల్పంలోనే అమూల్యమైన విశేషమైన సమయం. ఈ సమయంలోనే ఎంత ప్రాప్తి కావాలంటే అంత చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ ఒక్క జన్మయే మహాన్ జన్మ. ఈ ఒక్క జన్మలో అనేక జన్మల ప్రాలబ్ధాన్ని తయారు చేసుకోవాలి. సంగమ యుగ సమయాన్ని ఒక్క సెకండ్ కూడా పోగొట్టుకోకూడదు. ఒక్క సెకండ్ యొక్క కనెక్షన్ అనేక జన్మలతో ఉంది. ఒక్క సంవత్సరం జమ చేసుకుంటే అనేక సంవత్సరాలకి ప్రాప్తి లభిస్తుంది. కనుక ఈ సమయపు విలువ 1 సెకండ్ లేక 1 నిమిషం కాదు, 1 గంట కూడా గొప్పదే, 1 సెకండ్ కూడా గొప్పదే. ఈ సంగమయుగ జన్మకు విశేషమైన ఆధారం సంకల్పాలు. చూడండి, యోగం జోడించేటప్పుడు మన్మనాభవ అని అంటారు కదా. ఇదే పునాదికి ఆధారం. మనస్సు యొక్క పనే సంకల్పాలు చేయటం. సంకల్పాల ద్వారానే స్మృతి యాత్రను అనుభూతి చేస్తారు. పరస్పరంలో కూడా విశేషమైన భిన్న భిన్న సంకల్పాలను ఇచ్చే అభ్యాసం చేయిస్తారు కదా. కనుక సమయం యొక్క యోగం వేగం రోజంతటిలో నడుస్తూ తిరుగుతూ కర్మ చేస్తూ సంబంధంలోకి వస్తూ అమూల్య రూపంలో ఉండినాదా అని అందరూ చెక్ చేసుకోండి. ఎందుకంటే సమయం అమూల్యమైనది. సంకల్పం సర్వశక్తివంతునిగా తయారు చేస్తుంది. కనుక బాప్దాదా పదే పదే చెప్తున్నారు, బాప్దాదా యొక్క ప్రియమైన పిల్లలు, హృదయంలో నివసించే పిల్లలు, ఇప్పుడు వ్యర్థాన్ని సమాప్తం చేయండి, సఫలం చేసుకోండి. సఫలం చేయటమే సఫలత. 1 సెకండ్ కదా అయిపోయింది అని అనుకోకండి. ప్రతి సెకండు, ప్రతి సంకల్పం సఫలమవ్వాలి. ఇంతటి అటెన్షన్ సమయంపై ఉంచుకోవాల్సిందే. ఇంతగా ఫుల్ స్టాప్ పెట్టే విషయంలో చెకింగ్ చేసుకోండి. నిర్లక్ష్యంగా అవ్వకండి. బాప్దాదా చెప్పారు, కానీ మేము అర్థం చేసుకోలేదు, సమయం గురించి ఆలోచించలేదు అని అనకండి. ఇంతగా సమయం వేగంగా వెళుతుంది కూడా. బాప్దాదా ఇప్పుడు ప్రతి ఒక్కరి నుండి నిర్లక్ష్యాన్ని తీసుకోవాలని కోరుకుంటూ ఉన్నారు. నేను అర్థం చేసుకోలేదు, ఆలోచించలేదు అనే మాటలను వినదలుచుకోలేదు. ఇప్పుడు సంవత్సరం కూడా కొత్తది రాబోతూ ఉన్నది. కనుక కొత్త సంవత్సరం ప్రారంభమయ్యే ముందే బ్రాహ్మణ ప్రపంచం నుండి నిర్లక్ష్యంతో పాటు సోమరితనాన్ని కూడా తీసేయండి. సోమరితనం కూడా భిన్న భిన్న ప్రకారాలుగా ఉంది. ఇప్పుడు సంవత్సరం పూర్తి అయ్యేందుకు ఏదైతే సమయం ఉందో అందులో ఈ అభ్యాసాన్ని ప్రారంభించండి. కొత్త సంవత్సరం ప్రారంభమైనప్పుడు ధైర్యం ఉంచి సంకల్పం చేయండి మరియు దీనిని వీడ్కోలునివ్వండి. సంవత్సరంతో పాటు దీనికి కూడా వీడ్కోలివ్వండి. కొత్త సంవత్సరం ప్రారంభమైనప్పుడు ధైర్యం ఉంచి సంకల్పం చేయండి మరియు దీనికి కూడా వీడ్కోలివ్వండి. సంవత్సరంతో పాటు దీనికి వీడ్కోలు ఇవ్వగలము అని భావించేవారు చేతులెత్తండి. అందరూ చేతులెత్తారు. వాహ్ పిల్లలు వాహ్. చేతులెత్తడంలో అయితే బాప్దాదాని చాలా సంతోషపరుస్తారు.
బాబ్దాదా చూశారు. చేతులెత్తినందుకు రిటర్న్గా ఆ విషయాన్ని చెయ్యాలి అని చాలామంది పిల్లలకు గుర్తుంటుంది. కానీ కొంతమంది గుర్తు ఉంచుకోవటంలో కూడా నిర్లక్ష్యంగా అయిపోతారు. బాబ్దాదాతో ఆత్మిక సంభాషణ చాలా బాగా చేస్తారు. అయిపోతుంది బాబా, మీరు చూస్తూ ఉండండి, ఇప్పుడే అయిపోతుంది, ఇప్పుడే అయిపోతుంది అని అంటారు. బాబ్దాదా కూడా ఇటువంటి సోమరి పిల్లల మాటలు విని నవ్వుకుంటారు. ఇంకేం చేస్తారు, మంచిదే, చెయ్యాలి 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 అని చాలా ఆలోచిస్తూ ఉంటారు. కానీ చేస్తూ ఉన్నామా లేక చేయడం లేదా అని చెకింగ్ చేసుకోవడంలో మాత్రం ఎలా ఉన్నారని చెప్పాలి. అందులో నిర్లక్ష్యంగా అయిపోతారు. ఈరోజు నలువైపులా ఉన్న పిల్లలు ఎవరైతే తమ దేశాలలో తమ స్థానాలలో చూస్తున్నారో అక్కడ కూడా బాబ్దాదాకు చక్కగా కనిపిస్తుంది మరియు వినిపిస్తుంది కూడా. సమ్ముఖంలోకి వచ్చిన పిల్లలకు మరియు తమ స్థానాలలో ఉండి చూస్తూ వింటూ ఉన్న పిల్లలకు బాబ్దాదా ఇదే చెప్తున్నారు. ఇప్పుడు పురుషార్థానికి, సంకల్పాలకు మరియు సంగమ సమయానికి అండర్లైన్ చేసుకోండి. పిల్లలందరూ ప్రేమలో అయితే మెజారిటీ పాస్ అయ్యారు. ప్రేమ యొక్క ఆధారంతోనే మంచి ప్రగతిని సాధిస్తున్నారు. ప్రేమ కారణంగా ఆ ప్రేమకు బాబా నుండి లభిస్తున్న రెస్పాన్స్ కారణంగా ముందుకు వెళుతూ ఉన్నారు. కానీ బాబా ఏమని భావిస్తూ ఉన్నారంటే, ఎలాగైతే ప్రేమలో అనుభవీలుగా అయ్యి ముందుకు వెళుతున్నారో అదేవిధంగా స్మృతి యొక్క సబ్జెక్ట్లో అనేక జన్మల వికర్మలను వినాశనం చేసుకోవడంలో మరింత అటెన్షన్ ఇవ్వండి. ఎందుకు? వికర్మలు వినాశనమైతే తోడుగా వెళతారు, లేకుంటే వెనక వస్తారు. ప్రేమకు రెస్పాండ్ ఇవ్వడము అంటే ఎవరిపై ప్రేమ ఉంటుందో వారి చెప్పినట్లు చేయటం. బాబ్దాదా భావిస్తున్నారు, పిల్లలకు తండ్రిపై ప్రేమ ఉంది కనుక తోడుగా ఉండాలని బాబా కోరుకుంటూ ఉన్నారు. రాజధానిలో కూడా బ్రహ్మబాబా జతలో రాజధానిలోకి రావాలి. సింహాసనం పైన కూర్చోకపోయినా రాయల్ పరివారంలో సహచరులుగా అయితే అవ్వాలి కదా. దీనిని ఎలా పరిశీలించుకోవాలనేది బాబ్దాదా ఇంతకు ముందు కూడా వినిపించారు. మీరు ఎప్పటి నుండి వచ్చారో జ్ఞానంలో మీ వయస్సు ఎంత ఉందో అంత సమయంలో ఒకవేళ మీరు బాబ్దాదా హృదయ సింహాసన అధికారులుగా ఉంటే, ఎవరైతే ఎక్కువ సమయం హృదయ సింహాసనంపై ఉన్నారో మట్టిలో పాదం పెట్టలేదో వారు దాని అనుసారం రాయల్ పరివారంలో సమీప సంబంధంలో ఉంటారు, రాయల్ పరివారానికి చెందిన వారిగా ఉంటారు. కనుక ప్రేమ ఉన్నట్లయితే ప్రేమ ఉన్నవారు తోడును నిభాయించడంలో వెనుక ఉండరు. హృదయ సింహాసన అధికారులుగా ఉన్నవారు ద్వాపర కలియుగంలో కూడా సంబంధంలో ఉంటారు, సమీపంగా ఉంటారు. కనుక ప్రేమను నిభాయించేవారు సదా హృదయ సింహాసన అధికారులుగా ఉండండి. జన్మల హక్కును తీసుకోండి. అందుకే బాబ్దాదా పిల్లల ప్రతి ఒక్కరిని ప్రేమిస్తారు. ప్రేమ యొక్క సబ్జెక్ట్లో మెజారిటీ పాస్ అయ్యారని బాబా సర్టిఫికెట్ ఇచ్చారు. ఇప్పుడు అన్ని సబ్జెక్టులలో పాస్ అవ్వాల్సిందే. పాస్ అవ్వాలి, దాటుకోవాలి. పాస్ అంటే దగ్గరగా ఉండాలి. మొదటిసారి వచ్చిన పిల్లలు లేవండి. మొదటిసారి వచ్చారు, సగం క్లాస్ కొత్త వారే ఉన్నారు. వచ్చిన వారికి
బాబ్దాదా స్వాగతం చేస్తున్నారు. అభినందనలు. మొదటిసారి వచ్చినందుకు అభినందనలు. భలే లేట్గా వచ్చినప్పటికీ టూ లేట్ కంటే ముందుగానే వచ్చారు. ఇప్పుడు అటెన్షన్ ఉంచుకొని కొద్ది సమయంలో తీవ్ర పురుషార్థులుగా అయి మీ భవిష్యత్తును ఎంత పెంచుకోవాలని అనుకుంటారో తీవ్ర పురుషార్థం ద్వారా అంత పెంచుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు కూడా పురుషార్థం చేసేందుకు అవకాశం ఉంది. ఎంత ముందుకు వెళ్ళాలనుకుంటే అంత ముందుకు వెళ్ళవచ్చు. బాబ్దాదా మరియు ఈ దైవీ పరివారమంతా కలిసి మీరు ముందుకు వెళ్ళేందుకు వైబ్రేషన్ ఇస్తారు. కనుక ముందుకు వెళ్ళండి. ధైర్యం ఉంచుకోండి. ధైర్యం మీది, సహయోగం బాబ్దాదాది మరియు పరివారానిది. కనుక ముందుకు వెళ్ళండి. సరేనా? సరే అనండి. ముందుకు వెళ్ళండి. మంచిది. మధువన్ నివాసులతో మధువన్ వారైతే అదృష్టవంతులు. కొద్దిగా సంఘటనను పక్కా చేసుకొని సాతీలుగా చేసుకోండి. ఇతర విషయాలలో సాతీలుగా చేసుకోకండి. ఇందులో ఒకరినొకరు సాతీలుగా చేసుకొని మధువనం వారు మొదటి నంబర్ తీసుకోవాలి. తీసుకుంటారా? గడిచిందేదో గడిచిపోయింది. ఏదైతే జరిగిందో దానిని అందరూ చూశారు, విన్నారు. మధువనం వారికైతే బంగారు అవకాశముంది. మధువనం అంటే అందులో అందరూ వచ్చేశారు. పాండవ భవనం వేరు, మరో స్థానం వేరు అని కాదు. మధువనము అంటే అందరూ ఒక్కటే. మరి మధువనం వారు చేస్తామని భావిస్తూ ఉన్నారా? చేస్తాము అనేవారు చేతులెత్తండి. అందరూ చేతులెత్తారు. చేయటం పెద్ద విషయమేమీ కాదు. బాబ్దాదా ఉన్నారు. బాబ్దాదా ఉన్నారు. దాదీలు ఉన్నారు. కనుక పెద్ద విషయమైతే కాదు అని భావించేవారు చేతులెత్తండి. దాదీలు ఏమని భావిస్తున్నారు? మధుబనం వారైతే నంబర్ 1. మంచిది. ఇది చేసి చూపించమని బాబ్దాదా అందరికీ చెప్పారు. కానీ మధువనం అంటే మధువనమే. మీరందరూ వైబ్రేషన్ ఇవ్వండి, అయిపోతుంది. పెద్ద విషయమేమీ కాదు. విఘ్నము అనే నామరూపాలు ఉండవు. ఏదైనా విషయం జరిగితే ఇచ్చిపుచ్చుకొని సమాప్తం చెయ్యండి. కొంత సమయం క్రితం దాది ఉన్నప్పుడు ఒకసారి అందరూ హాజీ పాఠాన్ని పక్కా చేసుకున్నారు. లేదు కదా అని అన్నారు. హాజీ అంటామని అన్నారు కదా. చాలా మంచిది. కనుక మధువనం మొదటి నంబర్లోకి వెళుతుంది. బాబ్దాదాకి మధువన్ పైన నష ఉంది కదా. ప్రతి జోను పైన కూడా నష ఉంది. ఇప్పుడు మధువనం ఎదురుగా ఉంది. కానీ బాబ్దాదా అన్ని జోన్ల వారికి చెప్తున్నారు. హాజీ మధురమైన ఆత్మ అనే ఈ పాఠం అందరికీ పక్కా అవ్వాలి. పక్కానే కదా. బహుమతి అయితే మధువనం వారు తీసుకోవాలి. 1 సెకండ్లో గతాన్ని గతింపజేయగలరా? పురుషార్థులే కావచ్చు. ఏదైనా జరిగి ఉండవచ్చు. కానీ గతాన్ని గతింపచేసి ఎగరండి. ఎగిరేవారు గతాన్ని వదిలేస్తారు. అప్పుడు ఎగురుతారు. చాలా మంచిది. ఇప్పుడు గుజరాత్ వారు ఏదైనా నవీనతను చేయాలి. బాబ్దాదా ఢిల్లీ వారికి కూడా ఏదైనా నవీనత చేయమని చెప్పారు. దేశ విదేశాలలో యువత అందరూ కలిసి ఏదైతే ప్రారంభించారో అందులో మంచి రిజల్ట్ రావచ్చు. ఇప్పుడైతే కొత్త ఆవిష్కరణ ప్రారంభించారు. కానీ భారత్ మరియు దేశం రెండు కలిసి మరింత అద్భుతం చేయగలరు. ఇప్పుడైతే ప్రారంభించారు. కానీ ఢిల్లీ వారు మంచి ధైర్యం ఉంచారు, ప్రారంభించారు. ఇప్పుడిది విశ్వంలో వ్యాపించాలి. దేశ విదేశాలు కలిసి విశ్వం ముందు ఒక బ్రాహ్మణ పరివారంగా తయారయ్యింది.
అంతేకాక విశ్వాన్ని కూడా ఒకటిగా తయారు చేస్తారు. ప్రారంభమైతే జరిగిపోయింది. ఇప్పుడు ముస్లిమ్స్ కూడా ముందుకు వస్తారు. కానీ ఇప్పుడు ఎటువంటి పెద్ద ప్రోగ్రాం తయారు చేయాలంటే అందులో ముఖ్యమైన దేశాల నుండి రావాలి. అందరూ ఒకే తండ్రి పిల్లలు, పరస్పరంలో సోదరీ సోదరులు, బ్రదర్హుడ్, సిస్టర్హుడ్ అనే ధ్వని వ్యాపిస్తూ వెళ్ళాలి. విశ్వంలో ఇది ప్రసిద్ధమవ్వాలి. ఒకే స్టేజ్ పైన అన్ని వైపుల నుండి వచ్చిన వ్యక్తులు విశేషమైన అనుభవాలు ఉండాలి. ప్లాన్లైతే అందరూ తయారు చేస్తున్నారు. ఇప్పుడు బేహద్దులోకి వెళ్తున్నారు. ఇది ఒకే ఈశ్వరీయ పరివారము అని అందరికీ తెలియాలి, ప్రసిద్ధమవ్వాలి. ఇకపోతే ఎవరైతే అందరూ వస్తున్నారో సేవ కూడా చేస్తున్నారు, పురుషార్థం కూడా చేస్తున్నారు. ఇది ఈశ్వరీయ కార్యము అనేది కూడా ప్రపంచంలో ప్రసిద్ధమైపోతుంది. ఇది ఒక పరివారం. మంచిది. నలువైపులా ఉన్న పిల్లలకు ఇప్పుడు బాబ్దాదా అభినందనలు తెలియచేస్తున్నారు. ప్రతిరోజు ప్రతి గంట ముందుకు వెళ్తున్నందుకు అభినందనలు. సమయం మీకోసం ఎదురు చూస్తూ ఉంది. మీరు రావాలనుకుంటే సమయం కోసం ఎదురు చూడకండి. మీరు సమాప్తి సమయాన్ని ఎంత సమీపంగా తీసుకురావాలనుకుంటే అంత సమీపంగా తీసుకురాగలరు. సమయం వచ్చినప్పుడు తయారవుతాము అనే సంకల్పము బ్రాహ్మణులైన మీకు ఉండరాదు. మీరు సమయాన్ని సమీపానికి తీసుకొని రండి. ఇప్పుడు బ్రాహ్మణాత్మలు సమయంనైతే నన్ను సమీపానికి తీసుకొని రావాలి అని సమయము బాబాతో చెప్తూ ఉంది. ఇప్పుడు సమాప్తి సమీపానికి తీసుకొని రండి అని ప్రకృతి కూడా బాబాకి చెప్తుంది. మరి బాబ్దాదా ఏమని జవాబివ్వాలి? ఏం జవాబునివ్వాలి? ఇక సమయం రానే వచ్చేసింది అని చెప్పమంటారా? మీ తరపున ఈ జవాబు ఇవ్వమంటారా? ఏ జవాబు ఇవ్వాలి చెప్పండి. ఏ జవాబు ఇవ్వాలి? ఇప్పుడు సమాప్తిని సమీపానికి తీసుకొని రావటము అనగా స్వయాన్ని సంపన్నంగా, సంపూర్ణంగా తయారు చేసుకోవటం. ఎందుకంటే బాబ్దాదా ఒంటరిగా వెళ్ళరు, పిల్లలు సహితంగా వెళ్తారు. కనుక తేదీని ఫిక్స్ చేయండి. ఎప్పటి వరకు అవుతారు? పని అయితే ఇచ్చాము. ఇప్పుడు పరస్పరంలో చర్చించుకోండి. బాబ్దాదా ప్రకృతికి ఏమని జవాబివ్వాలి? ప్రకృతి చాలా అలజడిలో ఉంది. దుఃఖి ఆత్మలు మనసులో ఎంతగానో మొరపెట్టుకుంటున్నారు. ఇప్పుడు మనసా సేవ మరింత ఎక్కువగా పెంచండి. మనసా సేవ చేస్తూ ఉన్నారు, కానీ దానిని నిరంతరం పెంచుతూ ఉండండి. ఎందుకంటే ప్రకృతి మరియు దుఃఖంలో ఉన్న ఆత్మలు బాబా వద్దకు వచ్చి మొరపెట్టుకుంటూ ఉన్నాయి. కనుక మీరు వారికి కొద్దిగా సుఖము, శాంతులను అనుభవం చేయించండి. ఒక్క సెకండ్ కోసమైనా శాంతి కావాలని కోరుకుంటున్నారు. వారికి కొద్దిగా శాంతిని ఇవ్వండి. ఆకలిగా ఉన్నవారు ఏది లభించినా పర్వాలేదు, కొద్దిగా లభిస్తే చాలు అని భావిస్తారు కదా. కనుక ఇప్పుడు మీరు మనసా సేవను కూడా పెంచండి. వాచా సేవ అయితే జరుగుతూనే ఉంది. బాబ్దాదా సంతోషిస్తున్నారు. మంచిది. బాబ్దాదా ఏదైతే హోంవర్క్ ఇచ్చారో అది గుర్తుంచుకోండి మరియు గుర్తు ఇప్పించండి. మంచిది. బాబ్దాదా యొక్క హృదయ సింహాసన అధికారి పిల్లలకు విశ్వ కళ్యాణి కర్తవ్యంలో సదా ముందుకు వెళ్ళే వారికి బాబ్దాదా దృష్టినిస్తూ హృదయపూర్వక ప్రేమను మరియు అభినందనలు ఇస్తున్నారు. పిల్లలు ప్రతి ఒక్కరూ దూరంగా కూర్చొని కూడా సమ్ముఖంలో ఉన్నట్లు అనుభవం చేస్తున్నారు. బాబ్దాదా పిల్లలందరినీ హృదయంలో ఇముడ్చుకొని పిల్లలందరికీ నమస్తే నమస్తే చేస్తూ ఉన్నారు.
వరదానము స్నేహము మరియు శక్తి రూపం యొక్క బ్యాలెన్స్ ద్వారా సేవ చేసి సఫలతామూర్తి భవ. ఎలాగైతే ఒక కంటిలో తండ్రి స్నేహం, మరొక కంటిలో తండ్రి ద్వారా లభించిన కర్తవ్యము సేవ సదా స్మృతి ఉంటుందో, అదేవిధంగా స్నేహమూర్తితో పాటు ఇప్పుడు శక్తి రూపంగా కూడా అవ్వండి. చెయ్యాలి. ఎలాగైతే తల్లి పిల్లలకు ఎలాంటి మాటలలో శిక్షణ ఇచ్చినా తల్లిలో ఉన్న స్నేహం కారణంగా ఆ మాటలు శిక్షణంగా లేక చేదుగా అనిపించదు. అదేవిధంగా జ్ఞానంలో ఏవైతే సత్యమైన విషయాలు ఉన్నాయో వాటిని స్పష్టమైన మాటలతో తెలిపించండి. కానీ ఆ మాటల్లో స్నేహం ఇమిడి ఉన్నట్లయితే సఫలతామూర్తులుగా అయిపోతారు. స్లోగన్ సర్వశక్తివంతుడైన తండ్రిని మీ సహచరునిగా చేసుకుంటే పశ్చాత్తాపం నుండి విడుదలైపోతారు. అవ్యక్త సూచన జ్వాలారూప స్థితిలో ఉండి శక్తిశాలి స్మృతిని అనుభవం చేయండి. ఎలాగైతే సూర్యుని కిరణాలు వ్యాపిస్తాయో అలాగే మాస్టర్ సర్వశక్తివాన్ స్థితిలో శక్తులు మరియు విశేషతలు అనే కిరణాలు నలువైపులా వ్యాపిస్తున్నట్లు అనుభవం చేయండి. దీని కొరకు నేను మాస్టర్ సర్వశక్తివంతుడును, విఘ్న వినాశకాత్మను అనే ఈ ఉన్నతమైన స్వమానాన్ని స్మృతి అనే సీటుపై స్థితమయ్యి యోగాన్ని జ్వాలారూపంగా చేసుకున్నట్లయితే ఎలాంటి విఘ్నము మీ ఎదురుగా కూడా రాలేదు. ఓం శాంతి. శుభకరం జయకరం ఆదిముక్తి సాఫల్యం ఆదిముక్తి సాఫల్యం. సంగమం హృదయంగమం శివధ్యాన